మా డాడీ లైక్ లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేశారు పెంగ్విన్ సెక్యూరిటీస్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ అలా. ఫస్ట్ 4 lakhs 24లో ఇన్వెస్ట్ చేస్తే అవి 90% మనీ మాకు బ్యాక్ వచ్చాయి. తర్వాత ట్రస్ట్ పెరిగి జనవరి 2025 జనవరిలో 28 lakhs ఇన్వెస్ట్ చేశారు. తర్వాత 4 months ఏమో ఏప్రిల్ 30th వరకు మాకు 2,40,000 అలా మంత్లీ వచ్చాయి. మంత్లీ వచ్చి తర్వాత మేలో వాళ్ళని కాంటాక్ట్ అవుతే కూడా లైక్ మనీ వస్తాయి కానీ కొంచెం డిలే అవుతుంది అన్నట్టు చెప్పారు. మే ఎండింగ్ లో వాళ్ళు అబ్స్కాండ్ అయ్యి ఇంకా మనీ ఏం రావు అన్నట్టు మాకు అర్థమైపోయింది. తర్వాత డాడీ వేరే దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేశారు ఒక 30-40 అలా. అవి కూడా లాస్ వచ్చేసరికి తను కొంచెం భయపడి సూసైడ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ జూన్ లో. సో మీకు అంటే బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు కదా మీ అమౌంట్ తిరిగి ఇస్తామని. సో ఏమైంది మళ్ళీ మధ్యలో? ఆ బాండ్ పేపర్స్ ఉన్నాయి కానీ అవి ఫేక్ అని తర్వాత తెలిసింది మాకు, లైక్ నాట్ దట్ ట్రూ అని. సో అంటే మీకు ఇచ్చేటప్పుడు అంటే మీరు అబ్జర్వ్ చేయలేదా అండి? అబ్జర్వ్ చేయడం అంటే యాక్చువల్ గా మా డాడీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి హీ నోస్ అబౌట్ దట్. బాండ్స్ కూడా కంపెనీలో ఉన్నాయి. తర్వాత దాంట్లో లాస్ వచ్చాక పార్ట్నర్ అవి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల మేము ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాం. సో అంటే ఇప్పుడు మీరు ఎంత లాస్ అయ్యారు టోటల్ గా? 28 lakhs పెంగ్విన్ సెక్యూరిటీస్ తో. యా. ఏమన్నా రిటర్న్స్ ఏమొచ్చాయి? 28 lakhs 2,40,000 అలా 4 months వచ్చాయి అంతే. ఇంకా అంటే 9,60,000 వచ్చాయి మాకు. సో ఇట్లా స్కామ్లు జరుగుతున్నాయి కదా, ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇట్లాంటి స్కామ్లు కావద్దని అంటే ఇప్పుడు మీరు నష్టపోయారు కాబట్టి అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ జస్టిస్ ఉండాలి కదా. లైక్ ఏం అసలు కేర్ చేయట్లేదు పోలీస్ వాళ్ళైనా ఎవరైనా కానీ. సో కేర్ చేసి ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా తీసుకుంటే రూల్స్ ఏమన్నా ఇట్ విల్ బి ఫైన్. సంవత్సరం తర్వాత బయటికి రావడానికి మా డాడీ చనిపోయాక మేము అంటే బయటికి రాలేకపోయాం. 1 year వరకు వి డిడ్ంట్ గో ఎనీవేర్. తర్వాత ఇప్పుడు బయటికి రావడం జరిగింది. మా మనీ మాకు వచ్చి మావి మాకు వచ్చేస్తే ఇట్ విల్ బి ఫైన్ ఆర్ ఎల్స్ విల్ టేక్ అనదర్ స్టెప్. ఇప్పుడు ఇంత అమౌంట్ తీసుకొని ఏ విధమైందంటే జైల్లో పెట్టాలి వాళ్ళకి ప్రాపర్గా. వాళ్ళు ఏదైతే మా డబ్బుల పైన తీసుకున్న ప్రాపర్టీస్ని సీజ్ చేయాలి. ఎవరైతే నీడీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉండాలి కదండి. ఇప్పుడు అక్కడ చనిపోయింది అట్లాంటి పర్సన్స్కి ఎంతో కొంత అమౌంట్ అన్ని ఇవ్వాలి కదా. వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పోయినప్పుడు? ఇప్పుడు నేనే ఉన్నా ఎడ్యుకేటెడ్, నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ అండి. నేను బీటెక్. ఇప్పుడు నాతో ఒక చిన్న బాబు ఉన్నాడు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైనా మిస్ అయినప్పుడు మనం చేయలేము కొన్ని థింగ్స్ని. ఫ్యామిలీకి చూడాలా, బయట వెళ్ళి చేయాలా, మనం కొంచెము ఇమీడియట్గా అందులో నుంచి రాలేము. అదొక ట్రోమా ఉంటుంది. సో ఇట్లాంటి పర్సన్స్కి గవర్నమెంట్ నుంచి కొంచెమన్నా రికవరీ అనేది జరగాలి. అట్లీస్ట్ 50% అన్నా రికవరీ అవ్వాలి కదండి. అవంతా మేము కష్టపడి సంపాదించినాయి కదా. మేము ఎక్కడ ఏమి స్కామ్ చేసి లేకపోతే ఇంకేం చేయలే. ఈవెన్ మేము లోన్ తీసుకున్నప్పుడు మేము 4 lakhs తీసుకుంటే ఇంట్రెస్ట్తో కలిపి 5 lakhs పే చేస్తాం. అంటే ఓవర్ బర్డెన్ మాకే కదా. కామన్ మ్యాన్ ఎందుకు తీసుకోవాలి? ఇట్లాంటి స్కామ్ వాళ్ళకి మీరు హెల్ప్ఫుల్ ఉంటున్నారు. గవర్నమెంట్ కానీ లాస్ సిస్టమ్స్ కానీ అందరూ కూడా మీరు హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. కామన్ మ్యాన్ కోసం ఎవరు ఫైట్ చేయట్లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు 10% అంటే అత్యాశ పోయి పెట్టినట్టే కదా మీరు. అంటే ఇది ఎక్కడ కూడా పాసిబులే కాదు. ఏ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఏ షేర్ మార్కెట్లో పెట్టినా కూడా 10% ఇవ్వడం అనేది అసాధ్యము. అంత తెలిసినా కూడా మీరు ఎడ్యుకేటెడ్ అంటారు, ఎట్లా మోసపోయారు మీరు? అంటే అత్యాశ పోయినట్టే కదా మీరు. అవును, అంటే ఇప్పుడు అది ఒక బిజినెస్ ట్రాక్టిక్ అని మేము అనుకున్నాం. వై బికాజ్ ఇప్పుడు మనం ఒక 50 rupees పెట్టిన దగ్గర ట్రేడింగ్ చేసి ఒక 1,00,000 రూపాయలు చేసేది కూడా ఉంటుంది. బిజినెస్ అనేది దాంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ఆ స్టాక్ మార్కెట్ అంత అవైలబుల్ అంటే మనకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి సో వాళ్ళు మనకు ప్రతిసారి షేర్స్ పెట్టడము ట్రేడింగ్ అన్ని చూపించినారు. లైవ్గా మనకు కొన్ని స్క్రీనింగ్ పైన చూపించినారు. సో దానివల్ల మేము బిలీవ్ చేయాల్సి వచ్చింది. కానీ ఎంతైనా 10% అనేది అసాధ్యం కదా. అసాధ్యం, అది ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైన తర్వాత మేము మనీ లాస్ట్ అయ్యాం.